హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. బాగున్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకేనండి. ఈరోజు మనం చేసుకోబోయే వంట ఏంటంటే అటుకుల కట్లెట్స్ చేసుకుందామండి. మంచి స్నాక్ ఐటమ్ అండి. అటుకుల కట్లెట్స్ చాలా హెల్త్కి మంచిదండి. చిన్నపిల్లలు తిన్నా చాలా హెల్తీగా ఉంటారు. మనం తిన్నా కూడా చాలా హెల్తీగా ఉంటాం. అటుకుల కట్లెట్స్ చేసుకుందాం. దాని ప్రాసెస్ ఏంటో, దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూసేద్దామండి. ఈజీగా చేసుకుందామండి. ఈజీగా తక్కువ టైంలో మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా, మరి మన పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా కూడా, మన భర్తల ఆఫీసుల నుంచి వచ్చినా కూడా మనం ఈజీగా అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో మనం అటుకులతో చేసుకోవచ్చు అండి. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఓకేనండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తా అండి. ఒక 2 ఆలుగడ్డలు ఉడకబెట్టి పెట్టుకున్నా అండి, పొట్టు తీసి. ఆలుగడ్డలు మనకు కావాలి. ఆ తర్వాత అటుకులు 2 కప్పులు అండి. ఇది మనం కడిగి స్మాష్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇంకా కావాల్సినవి ఏంటంటే క్యారెట్ 1, అది సన్నగా కోరుకున్నానండి. 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాను. 1 ఆనియన్, అది కూడా సన్నగా కోసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర ధనియాల పొడి అండి. ఇది కొంచెం కొత్తిమీర, కొంచెం కారం, కొంచెం పసుపు, ఉప్పు తగినంత. ఓకేనండి. వీటికి కావాల్సినవన్నీ ఇవే అండి. మన ఇంట్లో ఇవన్నీ దొరుకుతాయి కదండి మన కిచెన్లో. వీటితోటి మనం ఈజీగా అటుకులతోటి ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇప్పుడు ఇది ఈ కప్పుతో కొలుసుకుందామండి. మనం అటుకులు 1 బౌల్లో గిన్నెలు వేసుకున్నాం. చూడండి, ఇవి పోసేస్తున్నాం. అంతే అండి. 2 కప్పుల అటుకులు. ఓకే. 2 కప్పుల అటుకులకి ఇవన్నీ మనకు ఇంగ్రీడియంట్స్ అండి. 2 ఆలుగడ్డలు. ఇంకోటి ఏంటంటే అండి, ఈ అటుకులు దొడ్డు అండి. వీటితోటి మనం ఉప్మా చేయొచ్చు, అటుకుల మిక్చర్ చేసుకోవచ్చు, మరి అటుకులతోటి ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు అండి. ఇవి కొంచెం లావు ఉంటాయి అటుకులు. ఇవి మనం వెంటనే కడిగి మనం అందులో వేసుకుందామండి. ఇంకోటి ఈ సన్న అటుకులు కూడా ఉంటాయండి. ఈ సన్న అటుకులు మనం వాటర్ వేయగానే ముద్ద అయిపోతాయండి. ఇవి ఉట్టిగానే రేకుల్లాగా గాలికి ఎగిరిపోతాయి. ఇవి మాత్రం దీనికి వాడొద్దండి, మిక్చర్ కూడా వాడొద్దు. ఇవి ఓన్లీ మనకు ఇంట్లో మనకు దోశల పిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ వాడుకోవడానికి పనికొస్తాయండి. ఈ అటుకులు మాత్రం మనం వెంటనే కడిగి దాంట్లో వేసేసుకుందామండి. 2 సార్లు కడుక్కుందాం. ఓకేనా. దీంట్లో ఉన్న మట్టి అంతా, డస్ట్ అంతా పోతుందండి. మనం కడిగేద్దాం. ఇది స్మాష్ చేసుకుందామండి. మనం ఇలా గట్టిగా ఇలా మనం గడ్డలు లేకుండా ఇలా మెత్తగా చేసుకుందామండి. ఓకేనా. ఇలా చేసుకున్నాం. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో? నీళ్ళు నల్లగా అయిపోయినాయి కదా. ఇవి ఇందులో కొంచేసుకుందాం. ఇంకొకసారి వాటర్ వేసుకొని ఇంకోసారి కడుక్కుందాం. ఓకేనా. ఇప్పుడు కొంచెం తక్కువ వచ్చింది. ఓకే అండి. ఇంకోసారి కడిగితే మనకు చేతికి దొరకవండి అటుకులు, అన్నీ మిక్స్ అయిపోతాయి. ఓకేనా. ఇప్పుడు ఈ అటుకులను ఏం చేద్దామంటే ఇలా పిండేసి ఈ ఆలుగడ్డ దాంట్లో వేసేద్దాం. ఇలా వాటర్ తీసేసండి దీంట్లో వేసుకుందాం. ఓకేనా. ఇలా వేసుకుందాం. ఇలా 2 కలిపి ఇట్లా మిక్స్ చేసుకుందామండి, మొత్తం కలిసేటట్టు. మనకు బైండింగ్ కోసం అండి, టేస్ట్ కోసం ఆలుగడ్డ. ఓకేనా. మూకుడులో వేసుకుంటున్నా. ఇవన్నీ 1 by 1 వేసుకుందామండి. సాల్ట్ తగినంత వేద్దామండి. 1 స్పూన్ వేసుకుందాం. ఓకేనా. సరిపోకపోతే మళ్ళీ వేసుకుందామండి. ఇప్పుడు పసుపు, కారం కూడా. పసుపు 1/2 టీ స్పూన్ అండి, కారం 1 టీ స్పూన్.
క్యారెట్ తురుమండి ఒకటి, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను, కరివేపాకు, ఉల్లి తరుగండి, ఉల్లిగడ్డ సన్నగా తరుక్కున్నాను, అలాగే కొత్తిమీర, మనకు ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి, జీలకర్ర వేపుకొని పట్టి పెట్టుకున్నాను, ధనియాలు కూడా వేపినాయి, అది 1 టీ స్పూన్. చూశారు కదండి, ఇది మొత్తం వేసేసాను. ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసేసిద్దాం, తర్వాత మనం ఉప్పు చూద్దామండి, ఉప్పు సరిపోతే కొంచెం వేసేసుకుందాం. ఇంతేనా? ఇంతే అండి, వీటికి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంతే. ఇప్పుడు మనం కలిపేద్దాం. ఓకేనా? ఈ ఉల్లిపాయ నీళ్ళతో మనకి ఇదంతా కలిపేసుకుందాం. ఈ ఉల్లిపాయ నుంచి నీళ్ళు వచ్చిందాక మనం కలిపేద్దామండి. చూడండి, ఇలా ముద్ద అవుతుంది కదా, ఇలా మనం కలుపుకోవాలి మెత్తగా. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉండలు చేసుకోవాలండి. ఇలా ఉండలు చేసుకొని ఇట్లా అరచేతిలో పెట్టుకొని మనం మంచిగా స్మూత్గా సైడ్లు పలకకుండా ఇట్లా ఉల్లిపాయ మనకు అడ్డం వచ్చిన దగ్గర ఇట్లా నొక్కుంటూ ఇలా మనం కట్లెట్ లాగా చేసుకుందామండి అన్నీ కూడా. ఓకేనా? ఇలా చేసుకుందాం. ఇలా మనం స్మూత్గా ఈ ఉల్లిపాయలు బయటకు వస్తాయండి, ఇట్లా మనకు సైడ్లో వంకర ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా మనం స్మూత్గా ఇట్లా అరచేతిలో పెట్టి మరీ లావు లేకుండా కొంచెం పలసగా ఒత్తుకుందాం. లోపల కూడా ఈజీగా కాలుతుందండి, మరి మందం చేస్తే లోపల కాలదండి, అందుకని ఇలా మనం చేసుకుందాం అన్నీ. ఓకేనా? ఇలా అన్నీ కూడా అండి ఇలా చేసి నేను మీకు చూపిస్తాను. ఇలా చేసుకున్నామండి అన్నీ. ఇప్పుడు మనం కాల్చుకుందాం. ఓకేనా? డీప్ ఫ్రై చేసుకుందాం, చూపిస్తాను. స్టవ్ వెలిగించుకున్నా అండి, కొంచెం ఆయిల్ పోసుకుందాం. దీనికి ఎక్కువ ఆయిల్ పోయకూడదండి, కొంచెం పోసుకొని వేపుకుందాం. ఆయిల్ వేడైందండి, ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేపుకుందాం. ఇలా 4-5 వేద్దామండి. స్లోగా ఇలా తిప్పేసుకుందామండి. ఇలా కలర్ వచ్చిందండి, ఇలా వేపుకుందాం. చూశారు కదా, ఇంకొక 4 వేద్దాం. ఇలా అన్నీ వేపుకుందామండి. అన్నీ ఇలా వేపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారండి, మనం వేడి అటుకుల కట్లెట్స్ చాలా ఈజీగా చేసుకున్నాం కదా. మీరు కూడా ఇలా చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి. మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా హెల్దీ కదండి. ఓకే, ఇలా చేసి పెట్టండి. ఓకేనా? మరి నా దయా హ్యాపీ హోమ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి? మరి అందరూ హ్యాపీగా ఉండండి, అందులో నా కుటుంబం కూడా ఉండాలి. ఇంకోటండి, మరి నేను టిప్స్ చెప్పట్లేదండి, విడిగా చెప్తాను.
ఇందులో చెప్తే నాకు వీడియో లెంత్ అవుతుంది అంటున్నారు. అందుకని నేను టిప్స్ విడిగా మీకు వేరే వీడియోలో పెడుతుంటాను మధ్య మధ్యలో. అలా చూడండి, అవి కూడా చూడండి. ఓకేనండి. మరి అందరికీ ఇంకొక వంటతో నేను మీ ముందుకు వస్తా అండి. థ్యాంక్ యూ.